ఉన్నారు. వారికి చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. ప్రభు నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ గారు మంచి సందేశాన్ని ఇచ్చారు. జేమ్స్ భాస్కర్ గారు, యువర్ స్టార్ స్టార్ అనే అంశం మీద మంచి మెసేజ్ ఇచ్చారు. మరి మనందరం కూడా స్టార్సే. ఆమేన్. దేవుని రాజ్యంలో మనం అందరం స్టార్స్. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పాస్టర్ గారు, ప్రెసిడెంట్ గారు తిమోతి గారికి ప్రత్యేకమైన వందనాలు, జేమ్స్ గారికి ప్రత్యేకమైన వందనాలు, మీ అందరికీ వందనాలు. మరి మంచి సభ పెట్టారు ప్రెసిడెంట్ గారు. ఏమండి, చక్కటి వాతావరణం, మరి సౌండ్ సిస్టమ్, ఆర్కెస్ట్రా అన్నీ ఉన్నాయి. కానీ చలి కూడా ఉంది కదా. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. సో 2016లో దేవుని బిడ్డలారా యెరూషలేం యాత్రకు వెళ్ళాం. అది కూడా చలికాలం వెళ్ళాం. అక్కడ ఇంకా చలి ఎక్కువ. అసలు రూమ్లో కూడా ఉండలేకపోయాం. ఫ్యాన్ లేదు, ఏసీ లేదు. ఎంత లావటి మరి కంబాలు, క్విల్ట్లు ఇచ్చారు. అవి కప్పుకున్న చలి ఆగట్లేదండి. సరే, చలిగా ఉందని కంప్లైంట్ చేస్తే వాళ్ళు హీటర్లు ఇచ్చారు. ఏ పట్టణంలో ఉన్నాం అనుకున్నారు? బెత్లెహేము పట్టణంలో మేము బస చేశాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. వాక్యంలో ఏమనుందంటే, నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడు. ఆ హోటల్లో నుంచి చూపిస్తున్నారు, అదిగో అయ్యా అక్కడే యేసు ప్రభు వారు పుట్టాడు. పశువుల పాకలో ఆయన జన్మించాడు. అప్పుడు నేను 2000 సంవత్సరాలు వెనక్కి మరి ఆత్మలో వెళ్ళిపోయాను. పరిశుద్ధాత్మ దేవుడు చూపించాడు. మరి ఆ బాలుడైన యేసు ఆ చలికి ఎట్లా తట్టుకున్నాడో, ఆ తల్లి అయిన మరియ మరి ఎట్లాగా బిడ్డని కాపాడిందో దేవుని బిడ్డలారా. పశువుల పాకలో ఆయన జన్మించాడు మన కొరకు. ఆ వాక్యమే శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించెను. హల్లెలూయా. గొప్పవాడు, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఒక చిన్న బాలుడిగా ఈ లోకంలో జన్మించాడు. మన కొరకు వచ్చాడు ఆయన. మన పాపాలకి ఆయన వెల చెల్లించాడు, ప్రాణాన్ని పెట్టాడు, సిలువ వేయబడ్డాడు, మరణించాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి 3వ దినాన్న పునరుద్ధానుడయ్యాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మనల్ని పాపం నుంచి, మరణం నుంచి, శాపం నుంచి, నరకం నుంచి రక్షించేశాడు. ఇప్పుడు మనం చక్కగా ఆయన సన్నిధిలో కూర్చున్నాము. ఆమేన్. హల్లెలూయా. మత్తయి సువార్త 5వ అధ్యాయం చూసుకుందాం ఒకసారి. 3వ వచనం ఎవరిని చదివి సహాయం చేయండి. ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిది. చదువు 5 కూడా చదువు. సాత్వికులు ధన్యులు, వారు భూలోక రాజ్యంను స్వతంత్రించుకొనిదరు. సో మీరు చాలా సాత్వికులుగా ఉన్నారు. మీరు చాలా దీన మనస్సులు కలిగి మీరు ఉన్నారు అంటే మీరు భూమిని స్వతంత్రించుకుంటారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, మరి గొల్లలకి ప్రత్యక్షమయ్యాడు దూత కదా. గొల్లలకి ప్రత్యక్షమయ్యి వారికి ఆ వార్తను చెప్తాడు, శుభవార్తను చెప్తాడు. నేడు దావీదు పట్టణమందు మీ కొరకు రక్షకుడు ఉదయించి ఉన్నాడు. మీరు వెళ్ళి చూడండి, ఆ వార్తను అనేకులకి
చెప్పండి అని దూత సందేశం ఇస్తాడు. మరి మీరు కూడా ఆత్మ విషయమై చాలా దీనులుగా ఉన్నారు, సాత్వికులుగా ఉన్నారు కాబట్టి దేవుడు మిమ్మల్ని దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఇక్కడే చలిగా ఉందనుకుంటున్నాం, మరి ఆ రోజుల్లో ఎంత చలి ఊహించుకోండి. దేవుడు ఆ బాలుడిని కాపాడాడు. ఆ బాలుడే యేసురాజు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ఆయన మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాడు. మన ప్రతి అవసరం తీర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. నశించిపోయిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చాను. పాస్టర్ గారు చెప్పారు కదా, తర్వాత జ్ఞానులు కూడా వచ్చారు. అందరూ వచ్చారు. ఆ పశువుల పాకలో అందరూ ఉన్నారంట. ఆల్ కైండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ దేర్. ధనికులు ఉన్నారు, పేదలు ఉన్నారు, యాజకులు ఉన్నారు, రాజ్యవంశంకు చెందిన రాజులు కూడా ఉన్నారు, జ్ఞానులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఎవరైనా సరే యేసు ప్రభు దగ్గరికి రావాల్సిందే. వారు ఆయనకి మోకరించి ఆయన్ని ఆరాధించాల్సిందే. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. మరి రేపు ఒక సైంటిస్ట్ని మేము కలవాలి. రేపు అపాయింట్మెంట్ ఇచ్చాడు ఆయన. ఏమండి, ఆ సైంటిస్ట్ ఏం చేశాడంటే కరెంటు నుంచి సూర్యుడి నుంచి కరెంట్ లాగుతాడు ఆయన. ఏమండి, ఒక మిషన్ పెడతాడు. ఆ మిషన్ ఏం చేస్తుందంటే ఆ సూర్య కిరణాలని విద్యుత్తుగా మార్చి మరి మనకు వెలుగునిస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. వాళ్ళకి మరి రాజకీయ నాయకులు తెలుసు, వ్యాపారవేత్తలు తెలుసు, ఏమండి, ఐఏఎస్ వాళ్ళు, ఐపీఎస్లు అందరూ తెలుసు. వాళ్ళు మీతో మాట్లాడాలి అని మా ఇద్దరికి కబురు పెట్టారు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. సో దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు మనల్ని రక్షించడానికి వచ్చాడు. మనల్ని దీవించడానికి, ఆశీర్వదించడానికి వచ్చాడు. ఆయన సేవ జీవితంలో ఒకసారి అంటున్నాడు, ప్రయాసపడి భారం మోసుకొంచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. అందరికీ విశ్రాంతిని ఇవ్వటానికి ఆయన వచ్చాడు. ప్రెసిడెంట్ గారు చెప్పారు కదా, వారు రాత్రి మీటింగ్ అయ్యేసరికి 1 గంట అయింది. ఎప్పుడు ఇంటికి వెళ్ళాలి, ఎప్పుడు మరి పడుకోవాలి, ఎప్పుడు బర్త్డే చేసుకోవాలి, అర్ధరాత్రులు రోడ్డు మీద బోయస్ బర్త్డే. ఏమండి, కానీ దేవుడు మనకి శక్తి ఇస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. మంచి ఆలోచన ఇస్తాడు, మంచి ఆరోగ్యం ఇస్తాడు, శాంతి సమాధానం ఇస్తాడు. దేవుని బిడ్డలారా, నువ్వు ఏది కావాలో అది అడగండి, దేవుడు నిన్ను తప్పకుండా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో ఏముందంటే, నన్ను బలపరచు అని యందు నేను సమస్తము చేయగలను. ఆమేన్. I can do all things unto Christ who strengthens me. మనం బలపరచడానికి వచ్చాడు ఆయన. మనల్ని నిలబెట్టడానికి, మనల్ని స్థిరపరచడానికి, మన ప్రతి అవసరం తీర్చడానికి ఆయన వచ్చాడు. ఈరోజు ఇది 3వ మీటింగ్. ఈరోజు ఇది, ఏమండి, గుంటూరులో అందరూ ఆశ్చర్యపోతున్నారు. దేవుడే మనకి శక్తినిస్తాడు, ఆయనే మనకి కృపనిస్తాడు. మరి 2 రాష్ట్రాలు వెళ్ళాలి. జనవరి 10 దాకా డెడ్ లైన్ పెట్టుకున్నాం మేము.
1000 మంది pastors ని రీచ్ అవుట్ అవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్దాం. వెళ్ళి వారి కోసం ప్రార్థన చేయాలి, వారిని ప్రోత్సహించాలి, వారికి కానుకలు ఇవ్వాలి, వారికి బహుమతులు ఇవ్వాలి. నిన్న షాపింగ్ చేశాం, ఈరోజు కూడా షాపింగ్ చేశాం. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. పౌలు భక్తుడు అంటున్నాడు, పుచ్చుట కంటే ఇచ్చుట ధన్యత. ఇట్ ఈస్ మోర్ బ్లెస్డ్ టు గివ్ దెన్ టు రిసీవ్. మనం విత్తనం వేయాలి. ఆ విత్తనం ఏమవుతుందంటే చిన్న మొలక అవుతుంది, తర్వాత మహావృక్షం అవుతుంది. ఆ వృక్షం అయిపోయి ఏం చేస్తుందంటే గొప్ప ఫలాన్ని ఇస్తుంది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. యోహాను సువార్తలో ప్రభు అంటున్నాడు, మీరు మంచి చెట్టులాగా ఉండాలి, ఫలించే వృక్షంలాగా ఉండాలి. మంచి చెట్టు మంచి ఫలమును ఫలిస్తుంది. A good tree will give good fruit and a bad tree will give bad fruit. మంచి చెట్టును ఉంచుతాడు, చెడ్డ చెట్టుని నరికేస్తాడు. నరికేసి మంటలో వేసి దాన్ని కాల్చేస్తాడు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. తర్వాత బెత్లెహేం నుంచి కానాను వెళ్ళాము. ఆ కానా విందు గురించి మాకు అన్ని చెప్పారు. కానా విందులో ఏమైందో మీ అందరికీ తెలుసు కదా. ఏం చేశాడు? ఆ నీళ్ళని ద్రాక్ష రసముగా చేశాడు. హల్లెలూయా. దేర్ ఇస్ బిగ్ వైన్ ఇండస్ట్రీ దేర్ నౌ. అక్కడ పెద్ద మరి ద్రాక్ష వ్యాపారం ఉందా, ఎక్స్పోర్ట్ కూడా చేస్తారు. వరుసగా కొట్లు ఉంటాయి. తర్వాత 100 రకాల ద్రాక్ష రసాలు ఉంటాయి. అక్కడ శాంపిల్ కూడా ఇస్తారు, ఏమండి, తాగటానికి. కొనే ముందు శాంపిల్ ఇస్తారు. మనోళ్ళు మేధావులు కదా, ఆ శాంపుల్ ఎక్కడికి వెళ్ళినా శాంపుల్ అడుగుతారు, తాగుతారు. చాలా రకాలు. దేవుని బిడ్డలారా, అక్కడ ప్రభు ఏం చేశాడంటే ఆ విందుకి వెళ్ళినప్పుడు ద్రాక్ష రసం అయిపోతే ఆ బాణంలో నీళ్లు పోయమంటాడు. నీళ్లు పోసాక ఆ నీళ్లను వడ్డించమంటాడు. ఇంకా నీళ్ళే. వాళ్ళు వడ్డిస్తుంటే ఆ నీళ్లు మరి పోస్తుంటే ఆ నీళ్లు ద్రాక్ష రసంగా మారిపోయింది. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆ దేవుడే మన రక్షకుడైన యేసు. బాన్లో ఉన్నంతసేపు బాగానే ఉన్నాయి. ఇంకా వెయిటర్స్ వెళ్ళి జగ్గుల్లో తీసుకుని ఆ గ్లాసుల్లో పోస్తుంటే కలర్ మారిపోతుందంట. దట్ ఈజ్ ఫెయిత్. ఆమేన్, హల్లెలూయా. ఫెయిత్ అంటే ప్రెజెంట్ కంటిన్యూస్. మనం అడగాలి, అడుగుతూ ఉండాలి. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. మీరు మొదట నా యొద్దకు రండి, నేను అప్పుడు మీ యొద్దకు వచ్చేదను. హల్లెలూయా. అడుగు తీసి అడుగు వేయాలి మనం. ఇప్పుడు 1000 జతల బట్టలు ఒకసారి మరి వచ్చేయాలంటే వస్తాయా? 5 లక్షలు అవుతాయి. ఎక్కడ తెస్తాం 5 లక్షలు? ఏమండి? కానీ ఎక్కడో అక్కడ మనం విత్తనం వేసి మొదలు పెడితే దేవుడు ఆ చిన్న విత్తనాన్ని మహావృక్షం చేసేస్తాడు. ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు అంటాడు. ఎంతండి? ఆవగింజంత విశ్వాసం ఉంటే చాలు. ఆమేన్. సో ఒక ఆలోచన వచ్చింది నాకు, రేపు సైంటిస్ట్ గారిని అడుగుదాము, మా దర్శనం చెప్దాము.
ఆమేన్. ఇట్లాగా దేవుని బిడ్డలారా ప్రభువు ద్వారాలు తెరుస్తున్నాడు, అనేకుల్ని పరిచయం చేస్తున్నాడు. నమ్ముట నీ మట్టుకైతే నమ్మువారికి సమస్తము సాధ్యము. చిన్న మంద భయపడకము, దేవుని రాజ్యము మీకు ఇచ్చుట ఆయనకు ఇష్టమాయను. దేవుని రాజ్యమే ఇచ్చేస్తాడంట మనకి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యము మీలోనే ఉంది అంటున్నాడు ప్రభు. ఆమేన్. యేసు ప్రభు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు. ఆయన మనతోటే ఉన్నాడు. ఎవరితో ఉంటాడు? ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, వారితో ఉంటాడంట. సాత్వికులు ధన్యులు, వారు భూమిని స్వతంత్రించుకునేదారు. జేమ్స్ బాస్ గారితో ఎక్కువ నేను మరి కలిసి ఉంటాను. ఎందుకంటే ఆయన దర్శనం నా దర్శనం మ్యాచ్ అవుతుంది. ఆయన చాలా దేశాలు తిరిగాడు, నేను చాలా దేశాలు తిరిగాను. ఆయనకి విత్తనాలు చల్లటం ఇష్టం, నాకు కూడా విత్తనాలు చల్లటం ఇష్టం. సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం అని భక్తుడు అంటున్నాడు. మీలో ఒకరు 1000 మందిని, ఇద్దరైతే 10,000 మందిని తరిమి కొట్టేదారు. అంటే ఎంతమందికైనా మనం సువార్త ప్రకటించవచ్చు. ఐక్యతగా ఉండాలి దేవుని బిడ్డలారా. ప్రభువుతో కలిసి మనం పనిచేయాలి. ఆయన ఆత్మతోటి మనం నింపబడాలి. ప్రైజ్ ది లార్డ్. అప్పుడు ఆత్మదేవుడు మన సత్య సర్వానికి నడిపించి మనకి గొప్ప విజయాన్ని ఇస్తాడు, గొప్ప శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. సో మీరు ఆనందంగా ఉండండి, ఎందుకంటే దేవుడు మన మధ్యలో ఉన్నాడు. యేసు ప్రభు వారు మన మధ్యలో ఉన్నాడు. ఆయన మన ప్రతి అవసరము తీరుస్తాడు. నమ్మినోళ్ళు చేతులు ఎత్తండి, నమ్మినోళ్ళు చప్పట్లు కొట్టి దేవుని మహిమపరుద్దాం. ఆమేన్. హల్లెలూయా. అందరం లేచి నిలబడదాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం తండ్రి, ఈ సమయం మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, ప్రెసిడెంట్ తిమోతి గారిని బట్టి మీకు వందనాలు తండ్రి. ఎంతో ప్రయాసపడి తండ్రి ఈ చక్కటి క్రిస్మస్ మీటింగ్ తండ్రి, సువార్త కూటాన్ని నిర్వహించారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. అయ్యా, జేమ్స్ భాస్కర్ గారిని అయ్యా మరి ఇక్కడ నడిపించారు తండ్రి. మీకు వందనాలు తండ్రి. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అయ్యా, మీ సన్నిధి ఇక్కడ బలముగా ఉన్నది తండ్రి. దేవుని బిడ్డలారా, మీకేమిష్టమో మీరు అడగండి. మీ ప్రార్థన అవసరాలు ఆయన తెలియపరచండి. ఆయన మిమ్మల్ని బహుగా దీవిస్తాడు, ఆశీర్వదిస్తాడు. మీకు ఆ క్రిస్మస్ ఆనందాన్ని ఇస్తాడు. ఆ ఆనందాన్ని మీరు అనేకులతోటి పంచుకోవచ్చు. దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనకు మొరపెట్టండి దేవుని బిడ్డలారా. ఆశపడిన ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. వచ్చిన ప్రతి బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, 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 హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్, థ్యాంక్ యూ ఫాదర్.